నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు, అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక, ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటిది జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. అయితే మిథున రాశి వాళ్ళకి ఆగస్టు మాసం అనేటువంటిది ఎలా యోగిస్తుందో మనం చూస్తే కనుక ప్రధానంగా మీకు కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయని చెప్పొచ్చండి. ఎందుకు అంటే చంద్రబలంతో కలిపి 4 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. అయినా మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం డీప్గా మాట్లాడుకుందాము. ముందుగా లగ్నంలో శుక్రబలము అనేటువంటిది చాలా బాగా యోగిస్తోంది. ఎప్పుడైతే లగ్నంలో శుక్రుడు యోగిస్తున్నారో సినీ నాటక కళారంగాలు, యాక్ట్రెసెస్, ఎనీథింగ్, ఈ క్రియేటివ్ సెక్టార్లో మీరు వర్క్ చేస్తూ పనిచేస్తూ ఉంటే 100% మీకు గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. బాగా కష్టపడండి. శుక్రబలం బాగుంది కాబట్టి బాగా రీచ్ అవుతారు. ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రుడు 2వ స్థానంలోకి ఎంటర్ అవుతారండి. 2వ స్థానము అంటే కర్కాటక రాశి. ఇక్కడ ఇది చంద్రుడికి సంబంధించినటువంటి రాశి. 2వ స్థానంలో శుక్రబలం యోగించడం వల్ల ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, చదువుకునేటువంటి విద్యార్థులకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త తెలియనటువంటి ఒక ప్రశాంతత, లేకపోతే ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపడం, ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. తరువాత ఈ శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటారో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయని చెప్పచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ ఏమిటి అంటే 2వ స్థానంలో మీకు బుధుడు కూడా యోగిస్తూ ఉన్నారు. బుధ శుక్రుల యొక్క కాంబినేషన్, మీకు బుధుడు వక్రించి ఉన్నారు, తర్వాత శుక్రుడేమో కర్కాటకంలో ఉన్నారు. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే కనిపించిందో ధనయోగం పడుతుంది అని చెప్పచ్చు. ఈ మాసంలో 100% ఆకస్మిక ధన లాభము అనేటువంటిది చూసే అవకాశం. తరువాత జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్ ఆస్ట్రాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగం అనేటువంటిది పడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే రవి అనేటువంటి ప్లానెట్ మీకు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సింహరాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతున్నారు. ప్రధానంగా ఈయన వల్ల ఏంటి అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు మీకు రవి యోగించడు. ఎందుకు? మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో కర్కాటకంలో ఉంటారు కాబట్టి. సింహంలోకి వెళ్ళిన తర్వాత, స్వక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత ఆగస్టు 17 దగ్గర నుంచి మిథున రాశి వాళ్ళకి రాజయోగం. ఎలాంటి రాజయోగం? ఏ పని అనుకున్నా ఆ పనిలో సంపూర్ణంగా పూర్తి చేసి విజయవంతంగా తిరిగి వస్తారు. తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం ప్రతిదీ సఫలీకృతం అవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పైవాళ్ళ దగ్గర నుంచి తెలియనటువంటి ఒక ప్రశంసలు బాగుంటుంది. రాజకీయవేత్తలు, రాజకీయం చేసే వాళ్ళందరికీ కూడా ఏదైనా నూతన పదవీ యోగం, ఉత్సాహవంతమైన జీవితం, ఏదైనా ఉత్సాహంగా ఏదైనా ఒక వ్యవహారంలో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పచ్చు. అయితే ఇక మనం చూస్తే 3వ స్థానంలో కేతు కూడా యోగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే 3వ స్థానంలో కేతు యోగిస్తారో అక్కడ రవి ఎంటర్ అవుతారు 17 తర్వాత. ఇక్కడ కేతు ఆల్రెడీ ఉన్నారు. దీనివల్ల సిబ్లింగ్స్ అండి, సోదర సోదరీమణులు కావచ్చు, కొలీగ్స్ దగ్గర కావచ్చు, మీ యొక్క స్కిల్ డెవలప్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నాన్నగారు, తండ్రి యొక్క ఆయన దగ్గర నుంచి ఏదైనా ఒక వ్యతిరేకత రావడం, లేకపోతే ఏదైనా చిన్నవి ఏదైనా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు మాత్రం కనబడతాయి. ఆ విషయంలో చూసుకోండి. అయితే మిగిలిన ప్లానెట్స్ అన్నీ కూడా కాస్త ప్రతికూలంగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ముందుగా లగ్నంలో గురుడు ధననాశనాన్ని కలగజేస్తూ ఉంటారు. డబ్బు అనేటువంటిది అధికమైన అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ప్రశాంతంగా డబ్బులు బాధ్యతగా ఖర్చు పెట్టడం చాలా అవసరము. ఎస్పెషల్లీ ఈ టైంలో మీకు శని 10th హౌస్లో వక్రించి ఉండడం. మీరు జనరల్గా మనం మంత్లో కానీ ఎప్పుడైనా మాట్లాడుకుంటే మీకు కంటక శని ఉంది అని మనం మాట్లాడుతున్నాం.
కానీ ఇప్పుడు శని వక్రించారండి. శని వక్రించి 9th హౌస్ మీద చూడడం వల్ల ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగ యోగం 100% కనబడుతుంది. ఆగస్టు 17 తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఆదాయ మార్గాలు క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా బాగున్నాయి. మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా విజయాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే 2వ స్థానంలో రవిగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది మిథున రాశి వాళ్ళకి. ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవిగ్రహము ఈ యొక్క సింహరాశిలోకి వెళ్ళిన తర్వాత అద్భుతంగా యోగిస్తుంది. చాలా బాగుంది, ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి. అదేవిధంగా 4వ స్థానంలో కుజగ్రహ సంచారము, ఈయన యోగించడం లేదు, మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, కుటుంబంలో తెలియనటువంటి అశాంతి రేకెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి. ఉన్నత విద్య కోసం, పై చదువుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటంకాలు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, శత్రుబాధలు ఇలాంటివి చిన్నవి వచ్చే అవకాశం ఉంటుంది. కంగారు పడాల్సిన అటువంటి అవసరం ఏమీ లేదు. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అయితే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. మీరెవరికైనా ఈ ఆగస్టు 17వ తారీఖు లోపు డబ్బులు కనుక బయట ఇచ్చినట్లయితే ఆ డబ్బులు తిరిగి రావు. కాబట్టి డబ్బుల విషయంలో మాత్రం చెప్పినట్టుగా బాధ్యతగా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి, అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ శని ఈ టైంలో వక్రించి ఉండడం కాస్త మీకు మేలే జరుగుతోందని చెప్పచ్చు. దానికి మీరు శనికి చాలా థ్యాంక్స్ చెప్పాలని కూడా చెప్పుకోవచ్చు. నవంబర్ 27 దాకా మీకు ఖచ్చితంగా మంచి జరిగేటువంటి యోగమే, ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి యోగమే. అయితే ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు. మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 17 తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి యోగం కనబడుతుంది. అయితే మీరు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, ప్రధానంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. ప్రతి శుక్రవారము దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం కావచ్చు, లేదా ఆమెకి మీరింట్లోనే లలితా సహస్రనామం చదవండి. శ్రీమాత్రే నమః అనేటువంటి గొప్ప మంత్రాన్ని ప్రతినిత్యము జపం చేయండి. ఏదైనా పర్వాలా, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవండి. డబ్బు అనేటువంటిది వస్తుంది, ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి, మీకు ఉండేటువంటి గ్రహ బలాలన్నీ కూడా సరవుతాయి. ఇంకా చెప్పాలి అంటే ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిదంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచనల ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారంలో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.